హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ అయిన లవ్ ఫిక్షన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2012లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఫ్రీగానే తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ చూశాక భయ్య, ఒక్క ముక్కలో ఈ మూవీ కోసం చెప్పాలి అంటే నాకైతే నచ్చలేదు భయ్య. చాలా ల్యాగ్ అయితే అనిపించింది. స్పెషల్గా అంటూ ఈ మూవీలో ఒక్కటి కూడా హైలైట్ లేదు. కాకపోతే అక్కడక్కడ వచ్చే కామెడీ కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది. కానీ అది అయినా మిడిల్ ఆఫ్ మూవీలో మాత్రమే ఉంది. ఈ మూవీ జస్ట్ 1 hour 20 minutes లోనే ఈ మూవీకి ఎండు కార్డు పడి ఉంటే కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యేది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, స్టోరీ రైటర్ అయిన గోజో వోల్ పెళ్లి అయిన హేజిన్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మరి దాని తర్వాత ఏమి జరిగింది, పెళ్ళైన అమ్మాయిని మరల ఎందుకని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. చివరికి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ కొత్తగానే ఉంటుంది, కానీ ప్రజెంటేషన్ అంతగా నచ్చలేదు. డ్రామా స్టోరీ ఎక్కువగా ఉండడం వలన మీకు ఈ మూవీ అంతగా నచ్చదు. యాక్షన్ సీన్స్ అంటూ ఏమీ ఉండదు, అలాగే ఫైట్ సీన్స్ కూడా ఏమీ ఉండవు. కానీ కామెడీ తప్ప మిగతావి ఏదీ నచ్చదు. హీరో అయిన గోజో లుక్ మాత్రం చాలా వరకు నచ్చుతుంది, న్యాచురల్ గా చూపించారు. మూవీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ మాత్రం ఎవరికి అర్థం కాదు. అది ఎమోషనలా లేకపోతే సెంటిమెంటా అన్నది కూడా క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. పెద్దగా ఈ మూవీలో చెప్పుకోవడానికి ఏమైతే లేదు భయ్య, జస్ట్ ఒక్కసారి చూడొచ్చు. అది అయినా కొరియన్ మూవీస్ ఎక్కువగా చూసేవారికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మిగతా వారికి మాత్రం పిచ్చి బోర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓల్డ్ మూవీ అయినా కానీ తెలుగు డబ్బింగ్ బాగానే ఫన్నీగా వర్కౌట్ అయితే అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే 40 minutes దగ్గర ఒక రొమాంటిక్ సీన్స్ అంటూ అలాగే ఎక్కువగా కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. కానీ నేను చెప్పాలి అంటే ఈ మూవీ చూడకుండా ఉండడమే చాలా బెటర్. లైట్ తీసుకొని భయ్యా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన లవ్ ఫిక్షన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.